హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. మేమైతే మన ఛానల్లో ఒక పెళ్ళికి అటెండ్ అయిన ఫస్ట్ టైం మా పెళ్ళి తర్వాత ఒక వీడియో పెట్టినా కదా. సో దాని తర్వాత మళ్ళీ ఇదే మేము పెళ్ళికి అటెండ్ ఆల్మోస్ట్ ఒక 5 months తర్వాత మళ్ళీ పెళ్ళికి అటెండ్ అయినాం అనమాట. సో ఆ వీడియో ఆ థింగ్ అంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన, పెళ్ళి థింగ్స్ అవన్నీ. అండ్ ముందు రోజు మా వారు సిటీ నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్లీ మొన్న మా ఆడపడిచి వాళ్ళు మైసమ్మ పండుగ చేసుకురు కదా, మేము అక్కడనే ఉన్నాం అనమాట ఈ పెళ్లి కోసానికి. కానీ మా వారు సిటీకి వచ్చి 2 days డ్యూటీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసారు అక్కడికి. నెక్స్ట్ డే పిల్లలంగా ఈవినింగ్ వచ్చేసారు. ఆయన వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొచ్చారు అనమాట. కొంచెం చేపల పులుసు పెట్టుకున్నాము, కొన్ని ముక్కలు తీసి మా పిల్లలు ఇష్టంగా తింటారు, నాకు కూడా ఇట్లనే ఇష్టం, ఫ్రై చేస్తే ఇష్టం అన్నట్టుగా కొన్ని చేపలు తీసి ఉప్పు కారం కలిపి పక్కకు పెట్టేసిన. అట్లా ఎక్కువసేపు ఉప్పు కారంలో మ్యారినేట్ అయితే ఫిష్ టేస్ట్ బాగుంటుంది, అందుకనేసి ఎక్కువసేపు మ్యారినేట్ చేసిన అనమాట. ఓవర్ నైట్ అది మ్యారినేట్ అయింది స్పైసెస్లో. అండ్ ముందు రోజు నైట్ మెహందీ వేసిన అనమాట నేను మా ఇంటి ముందు అక్క వాళ్ళ కూతురికి. తనకు మెహందీ వేసిన తర్వాత మేమైతే కొన్ని రీల్స్ చేసుకున్నాం అనమాట, ట్రెండింగ్లో ఉన్న రీల్స్. అండ్ రెడీ కాకముందు ఎట్లున్నాము, తర్వాత పెళ్లి రోజు రెడీ అయినాక ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అదంతా ముందు క్లిప్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి ఇంకా స్నానానికి ఫస్ట్ నేను స్నానం చేసేస్తే నాకు జుట్టు ఆరాలే కదా. మళ్ళీ తడి జుట్టు మీద జుట్టు వేసేసుకుంటే ఏంటంటే అది ఆరదు, ఒకటి నాకు హెడేక్ వస్తుంది. అట్లా జుట్టు ఆరకముందే అండ్ హెయిర్ ఆరకముందుకే జుట్టు వేసేసుకుంటే నెత్తిన వస్తుంది. అందుకనేసి సో నేను నీళ్ళు పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి పాలు బిస్కెట్ తాగేస్తున్నాను నేను, కొంచెం ఎనర్జీ రావాలి కదా అందుకోసానికని. అండ్ ఫిష్ ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసిన. పిల్లలు లేస్తే నన్ను చేయనియరు, అదొకటి. అండ్ ఈ ఫిష్ ఫ్రై చేస్తే ఏంటంటే ఆయిల్ బాగా ఏమంటారు స్మెల్ వస్తుంది, ఒకటి పొగ వస్తుంది, బాగా పొగ వస్తుంది. అందుకనేసి వాళ్ళు వేసే కంటే ముందే వేసేస్తే ఒక పని అయిపోతుంది, హడావిడి ఉండదు. మళ్ళీ వాళ్ళు వేస్తే పెద్దగా పెట్టి కాలిస్తే అది లోపల ఉడకకుండా బయట మాడిపోతుంది అన్నట్టుగా నేనైతే వాళ్ళు ఇవ్వకముందుకి నా పనులన్నీ ఉడగొట్టేసుకున్న, వాటర్ పెట్టేసుకున్న స్నానానికి. అండ్ కొన్ని బట్టలు పెట్టుకున్న పిల్లల కోసం, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ ఈ పింక్ కలర్ ఫ్రాక్ వచ్చేసి మొన్న మా సమీక్ష బర్త్డే కోసానికి పద్మిని గిఫ్ట్ చేసింది అనమాట. చాలా మంచిగా ఉంది, మెత్తగా ఉంది క్లాత్. సో ఇన్ కేస్ చిక్కలాగా అనిపిస్తే డ్రెస్ చేంజ్ చేయాలి పిల్లలకు అన్నట్టుగా చిన్న పాపకు 2 జతలు పెట్టుకున్నా, సమీక్షకు 1 జత పెట్టుకున్నా నేను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రీ ప్యాకింగ్ ఉండాల్సిందే. అదే బట్టలలో అట్లే పోయినామనుకో అక్కడ వాళ్ళు తింటుంటారు, ఏదో మీద పడేసుకుంటారు. అదే డ్రెస్ తోటి మొత్తం వాళ్ళని ఫంక్షన్ అంతా ఉంచలేం కదా. సో సేఫ్ సైడ్ నేను ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఒక డ్రెస్ ఎక్స్ట్రానే పెట్టుకొని పోతా. అందుకని నా లగేజ్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటుంది. మా వారు 2 బ్యాగులు ఎక్స్పెక్ట్ చేస్తే నాది 3 బ్యాగులు అవుతాయి అనమాట. ఎందుకంటే నేను సేఫ్ సైడ్కి ఒక 2 జతలు ఎక్కువనే తీసుకెళ్తాను ఏడికి వెళ్ళినా కూడా, అందుకని నా లగేజ్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఫ్రెష్ అయ్యేలోపు మా చిన్న పాప అయితే లేచింది. అసలు ఈరోజు చాలా లేట్గా లేచింది నేను తన పక్కకు లేకున్నా కూడా, ఎందుకంటే తను ఇక్కడ ఊర్లో ఉండి బయట ఆడుకుంటుంది కదా, బాగా అలసిపోయింది, అట్లయి పడుకుంటుంది. అండ్ మా సమీక్షకి ఇది నేను తన 2nd బర్త్డేకి అప్పుడు ఇది నారాయణ పట్టు శారీ చాలా ట్రెండింగ్లో ఉండే అనమాట. నేను అప్పుడు తీసుకున్న నాకు శారీ, తనకి ఇట్లా లంగా జాకెట్ లాగా నేను కుట్టినాను అనమాట అప్పుడు 2nd బర్త్డేకి. ఇప్పుడు మొన్న తన 4th బర్త్డే కూడా అయిపోయింది. ఇప్పుడు వేస్తే తనకు చాలా ముందుగా అయిపోయింది. అందుకనేసి ఓని కొంచెం కట్ చేసి నేను ఆల్టరేషన్ చేసిన దాన్ని. లుక్ ఎట్లా అనిపించిందో షేర్ చేయండి. అండ్ పిల్లలకు స్నానాలు చేసేసి ఇంకా వాళ్ళని రెడీ చేపించేసి నేను రెడీ అవుతుందన్నమాట. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, అసలు మిస్ అయిపోయినా. ఏంటంటే ఈ బీబీ క్రీమ్ నన్ను ఒకరు అడిగారు అనమాట. బీబీ క్రీమ్ అంత థిక్గా ఉంటుంది కదా, అది ఫేస్ మీద అబ్జర్వ్ అవ్వట్లేదు, మేకప్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది బీబీ క్రీమ్ పెట్టుకుంటే, మీకు తెలియట్లేదు ఏంటి అని నన్ను చాలామంది అడిగారు. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను నా మాయిశ్చరైజర్లో కలిపి పెట్టుకుంటాను, నేను బీబీ క్రీమ్ని డైరెక్ట్గా పెట్టుకోను. అందుకే అది ఫేస్లో కలిసిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట. మరీ మేకప్ వేసుకున్న లుక్ లాగా అస్సలు తెలియదు. అండ్ ఇట్లా రెడీ అయిపోయినా నేను. ఇది నా ఎంగేజ్మెంట్ చీర. యాక్చువల్లీ నేను ఈ చీర కట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ చీర మొన్న బతుకమ్మ పండుగ పోయినప్పుడు అన్నే పెట్టేసి వచ్చిన మా ఇంటికాడ. సో అక్కడనే ఉంది ఈ చీర. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ ఫుల్ లగేజ్ అయింది అన్నట్టుగా నేనేం తీసుకోలేదు. ఇంక ఇదే చీర కట్టేసుకున్నా, సరేలే ఏదైతే ఏముంది, ఇది కూడా పట్టు చీరనే కదా, ఇంకా ఈసారి కట్టేసుకొని డ్రై క్లీనింగ్కి ఇచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇది కట్టేసుకున్నా. సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాము. ఎట్లుంది నా ఈ లుక్ కామెంట్ చేయరే. అండ్ ఎండాకాలం వచ్చేసింది బాబోయ్, అక్కడికి అసలు సిటీలో రూమ్లో ఉంటే తెలియట్లేదు, కానీ ఊరు వెళ్తే అసలు మూత మోగిపోతుంది.
మేమైతే ముందు అనుకోలేదు కార్లో వెళ్తామని. మా ఇంటి ముందు బావగారోళ్ళు కూడా ఇదే పెళ్ళికి వస్తుండే, వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అనమాట. సో వాళ్ళ కార్లో వచ్చినాం అన్నట్టు పెళ్ళికి. లేదంటే మేము బైక్ మీదనే వస్తుండే, మా వారు వెనకాల బైక్ మీద వస్తారు, మేమేమో ఆ బావగారోళ్ళ కార్లో వెళ్ళినాం అనమాట పెళ్ళికి. పోగానే మేము కొద్దిగా ఉప్మా పెట్టేసుకొని తినేసి నేను మా సమీక్ష కోసం వెతుకుతున్నా. చూసేసరికి మా సమీక్ష ఎల్ఈడీలో కనిపిస్తుంది, పెళ్లి పందిరిలో ఉన్నట్టుగా. పోయి చూసేసరికి తనను తోడి పెళ్లి కూతురులాగా పక్కకు కూర్చోబెట్టారు మా సమీక్షని. నేను మా సమీక్ష పోయి స్టేజ్ మీద ఉందా అన్నట్టుగా నేను గబగబా పోయి వీడియో తీసుకున్నాను అనమాట మా సమీక్షని. ఇక్కడ ఆడపడుచు పసుపు కొమ్ము ఉంటుంది కదా, ఫస్ట్ ఆడపడుచుతోటి ఆ పసుపు కొమ్ము మెడలో కట్టించిన తర్వాతనే పెళ్లి కొడుకుతో తాళి కట్టిస్తారనమాట. అందుకనే ఆడపడుచుని అర్ధమగుడు అని అంటారు. సో మా సనికి సైడ్ నుంచి నన్ను చూసుకుంటూ, మమ్మీ నేను ఇక్కడ కూర్చోను మమ్మీ, ఆ సౌండ్స్కి డప్పు కొడతారు కదా, బ్యాండ్ కొడతారు కదా, ఆ సౌండ్స్కి భయం అవుతున్నట్టుంది. అవి ఏడుస్తుంది ఫుల్. ఆల్రెడీ ఒక పాపను మంచిగా రెడీ చేయించి కూర్చోబెడదామని తీసుకొచ్చినట్టు ఆ ప్లేస్లో మా సమీక్ష కూర్చుంది అనమాట. చాలాసేపు తను కూర్చుంది, ఇంకా ఏడుస్తుంది అనేసి నేను ఏం చేసిన, రాబెట్ట వచ్చేసి ఏం ఏడవట్లేదు, తను లేచి రాగానే ఆ పాప ఆడ కూర్చుంది. ఇంకా తనకు ఉప్మా తినిపిద్దామన్నట్టుగా నేను వెళ్ళిన. ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా మా కోడలు. ఈ పెళ్ళిలో మా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఫొటోస్ అన్నీ తనే తీసింది. సో తన దగ్గరికనే వెళ్తే స్టేజ్ మీద తన సమీక్షను కూర్చోబెట్టిరంట. తను ఏడుస్తుంది. మండపం చూసిరా ఎంత ఖాళీగా ఉందో. అందరూ లంచ్ టైంకి వస్తారు. మ్యాక్సిమం ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే పెళ్ళికి అటెండ్ అవుతారు ఈ మధ్య. అందులో ఇట్లా 10కి 11కి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్న పెళ్ళిళ్ళకైతే మరీను. థింగ్ నాకు షేర్ చేయండి, నాతో షేర్ చేసుకోండి మీరు. ఇట్లా మీ సైడ్ పెళ్ళిళ్ళు అయితే కాళ్ళు కడుగుతారు కదా, అబ్బాయి కన్యాదానం చేసినప్పుడు కాళ్ళు కడుగుతారు కదా అబ్బాయి. సో అట్లా అమ్మాయి అబ్బాయి ఇద్దరి కడుగుతారా లేదా అబ్బాయి ఒక్కలే కడుగుతారా, నాతో షేర్ చేసుకోండి. మా దాంట్లో నేను చూసిన పెళ్ళిళ్ళల్లో నాతో సహా, నా పెళ్ళితో సహా అబ్బాయి మాత్రమే కడుగుతారు, అమ్మాయి కడగరు. నేను మా ఫ్రెండ్స్ పెళ్ళిలో చూసిన వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరి కడిగిరు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే బంగారము, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెట్టే బంగారం ఏదైతే ఉంటుందో అది పెళ్ళిలో గౌరీ పూజ అయిపోయిన తర్వాతనే అమ్మాయి మెల్ల వేస్తారు, అబ్బాయి మెల్ల వేసేటి అబ్బాయి మెల్ల వేస్తారు. బట్ ఈ మధ్య కొన్ని మ్యారేజెస్లో నేను చూసింది ఏంటంటే ముందే వేసేసుకుంటున్నారు, గౌరీ పూజలో ఏం పెట్టట్లేదు. బట్ పెడితేనే మంచిది, ఆ లక్ష్మీదేవికి పూజ చేసి మనం మెల్లోకి వేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయము. కంటే రత్నామి శుభకే సాదీయో శరదం శతం అండ్ ఇంకొక థింగ్ నేను ఈ పెళ్ళిలో చూసింది ఏంటంటే, అంటే మా పెళ్ళిలో చూడండి, ఈ పెళ్ళిలో చూసింది ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి ఒక పంతులు వచ్చిండు అండ్ అబ్బాయి సైడ్ నుంచి ఒక పంతులు వచ్చిండు. ఇద్దరు పంతులు ఎందుకు వచ్చింది, నేను ఆడ స్టేజ్ మీద చూసి ఇద్దరు పంతులు ఎందుకు అని అడిగితే వేరే వాళ్ళు చెప్పారు అనమాట. నాకు అప్పుడు గుర్తొచ్చింది, మరి మా దిక్కేంది ఓన్లీ మా సైడ్ పంతులు మాత్రమే వచ్చింది, మా ఆయన సైడ్ వాళ్ళ పంతులు రాలేదిందా అని డౌట్ వచ్చిందనమాట. మా ఆయన అడిగితే మా ఆయన ఇవేవో వెరైటీ రీజన్లు చెప్పిండు. ఈ మధ్యకాలంలో పంతులు చేసే పెళ్ళిళ్ళ కంటే ఫోటోగ్రాఫర్లు చేసే పెళ్ళిళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఏమంటారు, నిజమేనా కదా? అండ్ ఈ పెళ్ళిలో యాక్చువల్ అయితే అసలు ఒప్పుకోలేదు ఆ పంతులు. ఏంటంటే తాలిబొట్టు కట్టగానే ఇక్కడ ఫోర్హెడ్ మీద స్కిచ్ చేస్తే ఒక పోజ్ ఇచ్చి ఫోటో దిగుతారు కదా, అట్లా ఇద్దామంటే అసలు ఆ అయ్యగారు అస్సలు ఒప్పుకోలేదు. లేదు ఇసుకోండి అని పంది ఇట్లా చేస్తారా, వద్దు అని అస్సలు దిగలేదు. భలే నవ్వుకున్నాం అప్పుడు కొంచెం సేపు అయితే అందరం అక్కడ.
కొందరు అయ్యగారులు అస్సలు ఒప్పుకోరు ఇట్లా స్టేజ్ మీద, ఐ మీన్ పందిట్లో ఇట్లా చేయడము అట్లాంటివన్నీ ఒప్పుకోరు అన్నట్టు. కొందరేమో లైట్ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఈ మూమెంట్ మళ్ళీ రాదు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ సంతోషం ఎందుకు మనం ఖరాబ్ చేయాలి అన్నట్టుగా అట్లా కొందరు ఉంటారు. కొందరేమో లేదు లేదు రూల్ అంటే రూలే, ఇదేంది అదేంది అని అట్లా కొందరు ఉంటారు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. చిన్నపాప అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి అసలు పడుకోలేదు. ఇంక ఇప్పుడు నిద్రకు వచ్చింది, బాగా సతాయిస్తుంది. అందుకనేసి ఇక్కడ వేడిగా ఉంది, కూలర్ అసలు రావట్లేదు చల్లగా. సో అందుకనేసి కూలర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆమెను ఎత్తుకొని. సనీక్ష అయితే ఆమె ఇష్టరాజ్యం ఏడు ఆడుతుందో కూడా నాకు తెలియదు, అంత దూరంగా ఆడుతుంది ఆమె. అండ్ నేను అక్కడ పందిట్లో కూర్చొని చూస్తే కంటే ఇక్కడ ఎల్ఈడి పెట్టారనమాట. ఈ ఎల్ఈడీలోనే బాగా కనబడుతుంది. అంటే స్క్రీన్ దగ్గర నుంచి చూసేసరికి మంచిగా అనిపిస్తుంది. అక్కడేమో జనాలు, చుట్టూ జనాలు అలా అందరూ ఉండేసరికి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎల్ఈడీలో బాగా కనిపిస్తుందని మళ్ళీ క్యాప్చర్ చేసిన. పెళ్ళిలో ఎంజాయ్ చేసే మూమెంట్, పెళ్ళి కొడుకే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేసే మూమెంట్ ఏంటంటే తలంబ్రాలు. ఎవరు గెలుస్తారనేది పక్కకు పెడితే ఎంజాయ్ చేస్తూ ఆ భయాన్ని, ఆ బెరుకుతనాన్ని పక్కకు పెట్టేసి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ మూమెంట్ని మాత్రము. అండ్ మీకు ఎవరి పెళ్ళికన్నా వెళ్తే మీ పెళ్ళిలో ఏ మూమెంట్ గుర్తొస్తుందో నాతో షేర్ చేసుకోండి. నాకైతే అసలు ఏ మూమెంట్ గుర్తుకు రాలేదు మా పెళ్ళిది. ఒక కరెంటు పోయింది మా పెళ్ళిలో, అది మాత్రం గుర్తుంది నాకు. ఎందుకు గుర్తులేదంటే అసలు మా పెళ్ళి ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. అది నేను ఎప్పుడైనా షేర్ చేస్తా. సో అట్లా కొన్ని మిరాకిల్స్ తోటి అట్లా అయిపోయింది అనమాట మా పెళ్ళి. సో చిన్న పాప అయితే హాయిగా పడుకుంది. అసలు అందరికీ నిద్ర వస్తుందన్నమాట. తొందరగా పెళ్ళిళ్ళు అయితే ఇదే, తొందరగా అంటే ఐ మీన్ టైమింగ్స్ పొద్దున ఉండింది అనుకో 10 లోపు 11 లోపు పెళ్ళి అయిపోయింది అనుకో, అసలు ఖాళీగా ఉంటారు అందరూ. పెళ్ళి అయిపోయింది ఇంకేం చేస్తారు, ఖాళీగా కూర్చుంటారు. అప్పటిదాకా ప్రశాంతంగా కూర్చున్న జనాలు సడన్గా లేచిరు ఒకటేసారి. నేనేందులో ఏమైందని అటు ఇటు చూస్తారు. ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేసిరంట. లైక్ లిటరల్లీ వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం కొట్లాడుకుంటారు చూడండి. పైనుంచి హెలికాప్టర్ కిందికి దిగంగానే సర్రన చుట్టూ చుట్టుకుంటారు చల్చీమల్లాగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఒకటేసారి భోజనాలు స్టార్ట్ చేయగానే మొత్తం పరిగెట్టిరు అందరు ఆడికి. ఈడ పెళ్ళి అయిపోయిందిలేండి. అప్పటికి తాళి కట్టేసారు, అన్నీ తలంబ్రాలు పోసుకురు, అన్నీ అయిపోయింది. బట్ అయినా అందరూ ఒకేసారి మీద పడిపోతే వాళ్ళైనా ఎట్లా పెడతారు చెప్పండి ప్రశాంతంగా. మళ్ళీ వాళ్ళని అంటారు సరిగ్గా పెట్టలేదు, ఇది అది మెయింటెనెన్స్ బాగాలేదని. మనం కూడా అందరం పోయి పడితే వాడు మాత్రం ఏం చేస్తాడు, ఎంతమందికైనా వడ్డిస్తాడు. ఇక కొంచెం అక్కడ ఆ రష్ తగ్గిన తర్వాత నేను మెల్లిగా చిన్న పాపని ఎత్తుకొని వెళ్ళినా. ఎందుకంటే మా సనీక్ష చేయడం ఉందో పెద్ద మేడం తెలియాలి కదా. మా వారు పిల్లల్ని అడగకుండా పిల్లలకు పెట్టుకొచ్చి ఇచ్చి అట్లనే నాకు కూడా పెట్టుకొస్తారు. ఫస్ట్ అయితే వెజ్ ట్రై చేద్దాం అన్నట్టుగా నేనైతే వెజ్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఎందుకంటే నాన్ వెజ్ దగ్గర ఇంకా రష్ తగ్గలేదు, వెజ్ దగ్గర జనాలు ఎవరు లేరు. ఎట్లా ఏమంటారు, ఈ వెజ్ తిన్నంత ఇష్టంగా నాన్ వెజ్ ఏం తినలేము. 2 పీసులు తినగానే చాలా అనిపిస్తుంది. వెజ్ ఏమో చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ ట్రై చేయాలన్నట్టుగా అనిపిస్తుంది. సో బాగున్నాయి. పన్నీర్ కర్రీ చేసిర్రు, వంకాయ మసాలా, పప్పు, మన బెండకాయ ఫ్రై ఇవంతా ఉన్నాయి, బాగున్నాయి. నాకు పరోటా బాగా నచ్చింది. పరోటా కాదు, రుమాల్ రోటీ నచ్చింది బాగా. రుమాల్ రోటీ విత్ పన్నీర్ కర్రీ చాలా బాగుంది, బాగా కుదిరింది. సో వెజ్ పెట్టుకోవడమే బెటర్ అనిపించింది నాకు. యాక్చువల్లీ మా వారు ఎత్తుకుంటా అన్నారు చిన్న పాపని. నేను ఎత్తుకుంటా, నువ్వు తినేసేయి అని చెప్పారు. కానీ నువ్వు కూడా తిను, ఎందుకు టైం వేస్ట్ చేయడము, తినేసేయి. తిని కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది. కొంచెంసేపు నువ్వు ఎత్తుకోవడం, కొంచెంసేపు నేను ఎత్తుకోవడం ఎందుకు, నేనే ఎత్తుకొని తింటాలి, ఎట్లా ఆమె లేస్తే టైం అయింది అన్నట్టుగా నేను ఎత్తుకొని తినేస్తున్నా. మా వారు కూడా పెట్టుకున్నారు. మధ్య మధ్యలో మా సనీక్ష ఆట ఆడిస్తుంది, ఇది కావాలి అది కావాలనేసి. ఈ విషయంలో అయితే మేమైతే చాలా లక్కీ. ఏంటిదంటే ఇట్లా ఎక్కడికైనా పోయినప్పుడు పిల్లల్ని మమ్మల్ని వదిలేసి గమ్మున పోయి వాళ్ళైతే, మా హస్బెండ్ అయితే అస్సలు తినరు. ఒక్కసారి కూడా పిల్లల్ని వదిలేసి కానీ నన్ను వదిలేసి కానీ అస్సలు తినరు. ఒకవేళ తిన్నా కూడా మళ్ళీ వచ్చి నేను పిల్లల్ని పట్టుకోవాలన్నా నువ్వే తింటావా, నేను పిల్లల్ని తినిపించుకురావన్నా నువ్వే తింటావా, ఇట్లా ఖచ్చితంగా కన్సర్న్ చూపిస్తారు, అడుగుతారు, కేర్ తీసుకుంటారు పిల్లల మీదైనా నా మీదైనా కూడా. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. లేదని కొందరు ఉంటారు అసలు వాళ్ళకి సంబంధం ఉండదు. ఏడికన్నా పోతే పిల్లలతోటి భార్యతోటి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ మానాన్న వాళ్ళు పోయిర్రా, తిన్నారా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిర్రా, పోయేటప్పుడు మనం ఒకరిని తీసుకొచ్చినాం కదా, వచ్చేటప్పుడు ఒకరికి లిఫ్ట్ ఇచ్చినాం కదా, ఆవిడ్ని మళ్ళీ తీసుకోవాలి ఇంటికి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొందరు. అందరూ అట్లా ఉండరు, అందరూ ఇట్లా ఉండరు. అందరూ మా వారిలాగా ఉంటే మా వారి గొప్పతనం ఏముంటుంది చెప్పండి. అందుకే అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఆయన గొప్పతనం నేను గుర్తించాను అనమాట. సో అండ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, నేను ఈ
గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, మనీ కవరు జస్ట్ అక్కడ చైర్ మీద పెట్టి మా సమీక్షను మూతి కడుకొస్తా అని అటు పోయి ఇటు వచ్చేలోపు లేదా గిఫ్ట్ కవర్ ఎవడో దొబ్బేసిరు. అమ్మ వారు అందులో ఎన్ని పెట్టిరంటే అస్సలు చెప్తలేను, నేను ఏడ అరుస్తాను అనేసి అసలు చెప్పలేదు ఎన్ని పెట్టిరు. మళ్ళీ అప్పటికప్పుడు మా ఆడపడుచు దగ్గర ఇంకో గిఫ్ట్ కార్డు ఉంటే తీసుకొని మళ్ళీ అందులో మనీ పెట్టినాం అనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళలో ఫస్ట్ ఫుడ్ గురించి మాట్లాడతారు, తర్వాత పెళ్ళికి కట్నాలు ఎవరెవరు వేసిరని దీని గురించి వాళ్ళ తర్వాత ఇంకొచ్చి డిస్కషన్ చేసుకుంటారనమాట. సో ఖచ్చితంగా పెళ్ళి పోతే కట్నం వేయాలి, లేదంటే ఏదైనా గిఫ్ట్ అయినా తీసుకోవచ్చు. దగ్గర వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే, అంటే వాళ్ళకి ఏమి ఇష్టమో మనకు తెలిస్తే ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు. సో వాళ్ళ గురించి మనకేం తెలియదు కాబట్టి యాక్చువల్లీ మేము అందరం ఉన్నాం కదా ఫ్రేమ్లో, చూసిరా బ్లర్ అయిపోయింది మొత్తము. అది కొంచెము స్క్రీన్ టచ్ అయిందంట, అట్లే అసలు అది క్లారిటీగా లేదు. అదేందో ఫ్రేమ్లో నేనున్నప్పుడు మాత్రమే ఆ స్క్రీన్ బ్లర్ కావడము లేకపోతే ఏదో కావడం అవుతుంది. ఇది ఎప్పుడవుతుంది అంటే స్క్రీన్లో నేనుండి ఆ ఫోన్ ఎవరికైనా ఇచ్చి తీయమంటుంది చూడండి, అప్పుడు మాత్రమే అవుతుంది. లేదు ఎవ్వరు లేరు, నేను రికార్డ్ చేస్తున్న స్క్రీన్లో నేను లేను అంటే అప్పుడు మాత్రం వీడియో పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా క్లారిటీగా వస్తుంది. ఒకసారి చూడండి ఈ వీడియో ఎంత క్లారిటీగా ఉందో, అండ్ అందరు శారీస్ కానీ మొహాలు కానీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇందాక మేము ఉన్న దాంట్లో ఎట్లా కనిపిస్తున్నాయో లైట్లేండి, అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. సో మా సమీక్ష అసలు జోరు ఆపలేకపోతున్నా. మా సమీక్షని నేను పాటలు చూసి ఒక్కటే డ్యాన్స్ కాదు, మళ్ళీ ఆ డ్యాన్స్ కాక ఇంకా నన్ను వీడియో తీ మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తీసినా కూడా సాటిస్ఫై అయితే లేదు, ఇంకాది మళ్ళీ అంటుంది. సమీక్షను తీసిన తర్వాత మా ఆయన బతలాడంగా ఈ ఒక్క వీడియో తీసిండు, అది కూడా స్టేజ్ మీద అనుకోకుండా చేసినాం కానీ భలే వచ్చింది వీడియో అయితే. అండ్ అది చూసిన మా సమీక్ష కూడా నేను చేస్తాను తను కూడా చేసింది. ఫైనల్లీ పెళ్ళి అయితే ప్రశాంతంగా అండ్ హ్యాపీగా జరిగిపోయింది పెళ్ళి. ఇంకా ఉండేదే ఇంకా కాసేపు, కానీ మళ్ళీ మేము కార్లో వెళ్ళినామని చెప్పినాం కదా, సో ఆ అక్క వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అనమాట. ఇంకా మళ్ళీ బైక్ మీద రావడం ఇద్దరు పిల్లలతోటి కష్టమవుతుంది, ఎట్లా వాళ్ళు రమ్మంటారు కదా అనేసి వాళ్ళతో వచ్చేసినాం మేము. పోయేటప్పుడు అంటే రెడీ అయ్యేటప్పుడు అంత మెస్సీగా ఎక్కడికక్కడ ఇందులో తీసి ఇందులో పడేసి హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చిన తర్వాత సర్దుతుంటే ఉంటుంది చిరాకు. ఫస్ట్ అవన్నీ ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి పిల్లలకు స్నానాలు చేపించి, అమ్మో అసలు ఎండలో పోతే అయితే బాగా నెత్తి నొప్పి వస్తుంది నాకైతే ఫుల్గా. అందులోనే ఎండాకాలం అండ్ అక్కడ ఫుల్ ఐస్ క్రీమ్లు కూల్ వాటర్ అన్నీ వేసేసినాము, దీని ఎఫెక్ట్ మాకు అక్కడ వేయనాక చూపిస్తుంది. ఇంకా సో ఫస్ట్ ఒక టీ పడాల్సిందే, అప్పుడే నడుస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుధార్చన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్.